మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే పఠాన్ గారు, బాగున్నారా? పఠాన్ ఖాన్ గారు, మీ 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను కొన్ని స్టడీ చేశాను. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. నా క్వశ్చన్స్ సూటిగా కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. వీటికి మీరు నిజాయితీగా సమాధానం చెప్తాము అంటే స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీరు సమాధానాలు చెప్పేందుకు మీరు సిద్ధమా? ఎస్ సార్. ఖాన్ అంటే ఒక నిజాయితీపరుడు. ఖాన్ అంటే మాట మీద ఉండే వ్యక్తి. మీరు ఏం అడిగినా దానికి ఖచ్చితమైన సమాధానం ఇస్తా. దొంగ తిరుగుడు ఏముండదు. తప్పకుండా మీరు అడిగిన దానికి నిజాయితీగానే నిజమే చెప్తాను. వెళ్దామా స్టూడియో? ఎస్, పదం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పఠాన్ ఖాదర్ ఖాన్ కి మధ్య కొంత గ్యాప్ ఉంది, విభేదాలు ఉన్నాయన్న మదనపల్లిలో తీవ్రంగా ప్రచారం ఉంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు యువగళము పాదయాత్ర జరిగేటప్పుడు సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్తారా? 100% సార్. ఖాన్ అంటే నిజాయితీ. ఇప్పుడు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా మిమ్మల్ని స్థానిక నాయకత్వం విభేదించిన మీరు వేరే రూట్లకు వెళ్ళి హజ్ కమిటీ సభ్యులుగా పదవి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత? దీని వెనకాల ఎవరున్నారు? వాస్తవం, నేను మాట్లాడే వాస్తవము. ఓకే, పఠాన్ ఖాదర్ గారు, మీ మీద ఒక చిన్న ఆరోపణ ఉందండి. అది ఆరోపణ అదే మీరే క్లారిటీ చేయాలా. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాకు తెలిసి సొంత పార్టీలో కూడా ఎవరికి పనులు జరగల వైసీపీలో. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే అస్సలు పనులు జరగల. కానీ పఠాన్ ఖాదర్ ఖాన్ అప్పటి ఎమ్మెల్యేకి ఏం మాయ చేశాడో, ఏం మంత్రం చేశాడో, కానీ పఠాన్ ఖాన్ ఏం పని చెప్పినా, ఏ ఫైల్ పెట్టా క్లియర్ అయిపోతుందన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎమ్మెల్యేకి నాకు మాటలే లేవు. ఆయన దగ్గర పోతే అప్పుడు టీడీపీలో ఎవరు పోయినా కూడా అధిష్టానం అమౌంట్ డిపాజిట్ చేయమని చెప్పిందని మీకు, ఆ డబ్బు డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లోనే మీరు వెనకంజ వేయడంతో టికెట్ క్యాన్సిల్ అయిందని ఒకటి. 2, అప్పటికే అభ్యర్థిగా నియమించిన షాజహాన్ బాషా గారిని కొంత బెదిరించాలన్న ధోరణిలో కూడా మీకు టికెట్ ఆఫర్ చేశారన్న ప్రచారం ఉంది. రెండిట్లో ఏం నిజమంటారు? ఒకసారి అధిష్టానం నిర్ణయించిన తర్వాత అది మార్పులు చేర్పులు గుండెల మీద చేసుకొని చెప్పండి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపుకి మీరు కృషి చేశారు. గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రమాణపూర్వకంగా అందరికి నమస్కారం చేస్తాను. మీరు అప్పుడు ఇంకా టికెట్ నాకే కన్ఫర్మ్ అయిపోయిందన్న ధీమాతో మీరు అప్పటి వైసీపీ ముఖ్య నాయకుడుతో మీరు టచ్లోకి వెళ్ళారని, ఆయన ద్వారా డిపాజిట్ మీరు వేయించుకొని ఎన్నికల చివరి మూమెంట్ లో మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా అనుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ నాయకులతో మాట్లాడినట్టు కాల్ రికార్డు కూడా ఉంది. ఇందులో వాస్తవం వైసీపీ పీరియడ్ లో 3 సంవత్సరాలు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు, మీకు మనసు నొప్పిని కూడా నొప్పించవచ్చు, కానీ నిజాయితీగా సమాధానం చెప్పండి. 2013 అనుకుంటా మీరు పోతపోడు సర్పంచ్ గా పనిచేసే సమయంలో మీరు అక్కడ ఏం పనులు చేయకుండా పనులు చేసినట్టు రాసి కోట్లాది రూపాయలు దండుకున్నారని, అవినీతి అక్రమార్జన ఆర్జించారని మీ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇందులో వాస్తవం ఎంత? ఏం సార్, ఏం క్వశ్చన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు ఇంత దరిద్రమైన క్వశ్చన్ నేను ఇది మాత్రం నిజాయితీగా చెప్పాలి. మదనపల్లె తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని, ఒకరికంటే ఒకరికి పడదని, ప్రోగ్రాంలు చేపట్టాలని ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని పట్టణంలో తీవ్ర స్థాయిగా చర్చ ఉంది, ప్రచారం ఉంది. ఒక సీనియర్ టీడీపీ నాయకుడిగా ఇందులో వాస్తవం ఉందా లేదా స్ట్రైట్ గా చెప్పండి. సార్, దొంగ తిరుగుడు
కొంత కొంత అయితే ఉంది సార్, లేదని చెప్పడం లేదు. ఎందుకంటే మీరేదో కాలువను ఆక్రమించారనా లేకపోతే మీరు ఆ కాలువ మీద ఏదో కట్టారనేసి మున్సిపాలిటీ నుంచి జేసీబీ తీసుకుని వచ్చారు దాన్ని కూడగొట్టారు. అయితే దీని వెనకాల అంటే మీ కొంతమంది ఆరోపణలు చేయడం అంటే దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు అయితే వినిపించాయి. అది వాస్తవమో కాదు ఎంతవరకు తెలుసు. మీరు వెంటనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని బెదిరించి అప్పటికప్పుడు బండ్లను పంపించేశారని ప్రచారము ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం. నెల్లూరు బస్టాండ్లో రోడ్డుకుండే కాలువ దాదాపు 30-40 సంవత్సరాలు స్టార్ట్ అయింది. అయితే మీకు పదవి రావడం ముందు వరకు పఠాన్ ఖాదర్ గారు మదనపల్లి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉన్నదని, ఆ గ్రూప్ లో ఈయన కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, అంటే గ్రూప్ అంటే చిన్నబాబు అంట ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, అందులో మీరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని, ఈ కారణంగా మీకు ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ కూడా ఉన్నట్టు ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం నిజ వాస్తవాలు చెప్తారా? మీతో మాట్లాడలేమేమో. నిజం ఏమంటే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కటి. ఈనాటి మన అతిథి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఓసారి ఆయన పలకరించి ఆ తర్వాత మనం ఇంటర్వ్యూలోకి వెళ్తాం. నమస్తే పఠాన్ గారు, బాగున్నారా? పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, మీ 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను కొన్ని స్టడీ చేశాను. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. నా క్వశ్చన్స్ సూటిగా కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. వీటికి మీరు నిజాయితీగా సమాధానం చెప్తాము అంటే స్టూడియోలోకి వెళ్ళి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీరు సమాధానాలు చెప్పేందుకు మీరు సిద్ధమా? ఎస్ సార్. ఖాన్ అంటే ఒక నిజాయితీపరుడు, ఖాన్ అంటే మాట మీద ఉండే వ్యక్తి. మీరు ఏం అడిగినా దానికి ఖచ్చితమైన సమాధానం ఇస్తా. దొంగతిరుగుడు ఏముండదు. తప్పకుండా మీరు అడిగిన దానికి నిజాయితీగానే నిజమే చెప్తాను. వెళ్దామా స్టూడియో? ఎస్, పదం. పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, మొట్టమొదటగా మీరు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు సుమన్ టీవీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. చాలా సంతోషం సార్. మీ అందరికీ, సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. ఓకే, ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎంతవరకు చదివారు, క్లుప్తంగా మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. మాది మదనపల్లి మండలం సార్. ఇక్కడ అతి దగ్గరలో పోతపల్లి గ్రామ పంచాయతీ శాంతినిలయం పక్కన మాది పోతపల్లి కస్బా. మాది ఉమ్మడి కుటుంబం సార్. మేము 9 మంది అన్నదమ్ములము. మా నాన్న రైతు. మా అందరికీ చదివించి దగ్గరగా టౌన్కి వచ్చిపోతూ ఉండేవాళ్ళము. నేను 7వ నెంబర్ సార్, 7వ వ్యక్తి. నేను కూడా ఎంఏ ఎకనామిక్స్ చేసినాను. అది ఎంఏ ఎకనామిక్స్ కూడా ఆ చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ చేసినాడని చెప్పి ఆయన్ని చూసే నేను ఎంఏ ఎకనామిక్స్ ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసినాను సార్. బీటీ కాలేజ్లో డిగ్రీ చేసినాను. జెడ్పీ స్కూల్లో 10th వరకు చదివినాను. మదనపల్లిలోనే దాదాపు నేను నా బాల్యం అంతా ఇక్కడే జరిగింది సార్. మీ రాజకీయ ప్రస్థానం తొలి అడుగు తెలుగుదేశం పార్టీలోనే పెట్టిందండి? 100% సార్. మా నాన్న నారాయణ రెడ్డి, రాటకొండ సాగర్ రెడ్డి, రాటకొండ బాబురెడ్డి వాళ్ళతో పాటు ఎక్కువగా తిరిగేవాళ్ళు. మా పంచాయతీకి ఎవరు వచ్చినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా నాన్నతో మాట్లాడేవాళ్ళు. మా నాయన పక్క గ్రామాల్లో అంతా ఒక పెద్ద మనిషిగా చలమవుతా ఉండేవాడు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. ఆయనతో పాటు మేమంతా పిల్లలు చూస్తా ఉన్నాము. ఆయన దగ్గర వచ్చేవాడు అంటే ఎక్కువ సాగర్ రెడ్డితో మా నాన్న దగ్గరగా ఉండేవాడు. సాగర్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత మా నాన్న తర్వాత నేను కూడా రాటకొండ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి మళ్ళీ దుమ్మలపాటి రమేష్ అన్న, ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ అందరితో నేను సఖ్యతగా ఉంటాను. అందరూ నన్ను అభిమానిస్తారు, ఇష్టపడతారు సార్. సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్తారా? 100% సార్. ఖాన్ అంటే నిజాయితీ. ఇప్పుడు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా మిమ్మల్ని స్థానిక నాయకత్వం విభేదించిన మీరు వేరే రూట్లకు వెళ్ళి హజ్ కమిటీ సభ్యులుగా పదవి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత,
దీని వెనకాల ఎవరున్నారు? ఏమి లేదు సార్, వాస్తవం నేను మాట్లాడేది వాస్తవము. ఎవరికి అడిగినా కూడా చెప్తారు, నిజాయితీగా మాట్లాడతాను నేను. నాకు ఎవరు విభేదించలేదు. షాజహాన్ బాషా కూడా అడిగినారు. రాష్ట్ర అధిష్టానం ఇట్లా మదనపల్లి నుంచి కూడా మెంబర్ని వేస్తాను రాయలసీమ లెవెల్ అని అడిగిన తర్వాత ఆయన కూడా సంపూర్ణ మద్దతు పలికినాడు. పదవి వచ్చిన తర్వాత నన్ను పిలిచి కాన్స్టిట్యూన్సీ లో ఉండే లీడర్లు అందరితో సన్మానం చేపించి అభినందించడం జరిగింది. నన్ను ఎవరు విభేదించలేదు. అది ఊరికే ఆరోపణలే, దాన్ని ఏం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్టే గుర్తించి నన్ను ఐడెంటిఫై చేసి చంద్రబాబు, లోకేష్, మా మైనార్టీ లీడర్లంతా ఏకపక్షంగా నన్ను ఎంపిక చేశారని నేను నమ్ముతున్నాను సార్. అయితే మీకు పదవి రావడానికి వెనుక మంత్రి ఫారూక్ హస్తము బలంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఫారూక్ సారు పార్టీలో సీనియర్ నాయకుడు సార్. షరీఫ్ సారు, ఫారూక్ సారు తెలుగుదేశం పార్టీలో ముస్లిమ్స్ లీడర్స్ అందరితో నాకు వ్యక్తిగతంగా పార్టీ తరఫున మంచి సంబంధాలు ఉన్నాయి సార్. ఎలక్షన్స్ ముందు కూడా మదనపల్లికి 3 రోజులు మా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడున్న మినిస్టరు ఫారూక్ సారు, మా మైనార్టీ ప్రెసిడెంట్. ఎవరు వచ్చినా కూడా నేను పార్టీ లీడర్స్ ఎవరు వచ్చినా మా మైనార్టీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, నేను పిలుచుకొని పోయేవాళ్ళు. అందరూ సపోర్ట్ చేసినారు, నాకు ఇబ్బంది లేదు, ఎవరితో ఇబ్బంది లేదు. అందరూ సపోర్ట్ చేసినారు. అందరి మద్దతుతోనే నాకు రావడం జరిగింది సార్. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పఠాన్ ఖాదర్ ఖాన్కి మధ్య కొంత గ్యాప్ ఉంది, విభేదాలు ఉన్నాయన్న మదనపల్లిలో తీవ్రంగా ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఏమీ లేదు సార్, ఎందుకు అది ఊరికే ఆరోపణలే. ఇప్పుడు యువగళము పాదయాత్ర జరిగేటప్పుడు దాదాపు ప్రారంభమైనప్పటి నుంచి నేను మదనపల్లి కొంతమంది యువకులతో కలిసి పాదయాత్రలో కంటిన్యూగా ఉన్నాం సార్. కొత్తగా ఆడ పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ గారికి మేము రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది సార్. మదనపల్లికి వచ్చిన తర్వాత మీరు అప్పుడు నేను జైలుకి కూడా పోయి రావడం జరిగింది సార్. రిప్రజెంటేటివ్ ఏమని ఇచ్చానంటే మదనపల్లికి వచ్చినప్పుడు నా హోటల్కి రావాలా మీరు అని చెప్పినాను సార్. దానికి సరే తప్పకుండా హోటల్కి వస్తానన్నాను. అదే పాదయాత్ర యుగోళం జరిగేటప్పుడు హోటల్ కూడా వచ్చినారు. తెలుగుదేశం పార్టీలో అట్లా ఏమి లేదు సార్. నాకు షాజహాన్ బాషా కానీ నాకు కానీ ఏ మాత్రము విభేదాలు లేవు. పార్టీ ఏం చెప్తే అది చేసేనే తప్ప ఫస్ట్ నేనే సార్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టికెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది నా పంచాయతీలోనే 2000 మందితో మా గ్రామస్తులందరితో కలిసి ఫస్ట్ ప్రచారం స్టార్ట్ చేసింది నేను. అడగండి కావాలంటే సార్కి. ఫస్ట్ ప్రచారం చేసింది నేను. ప్రచారం చేసి అదే వరవడి కాన్స్టిట్యూన్సీ మొత్తం జరిగింది సార్. ఎట్లా జరిగింది ప్రచారం అనేది మీరు చూసినారు. తప్పకుండా మా పంచాయతీలో కూడా మెజార్టీ వచ్చింది. మా ముస్లిమ్స్ వార్డుల్లో కూడా నాకు శక్తి మేరకు మా కుటుంబం అంతా పార్టీకి షాజహాన్ బాషాకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము పని చేయడం జరిగింది సార్. ఇప్పుడు అంగళ్ళ కేసులో మీరు కూడా ఉన్నారండి? అవును సార్, నేను కూడా ఉన్నాను సార్. అంగళ్ళు కేసులో నేను ఉన్నాను. నాకు కూడా అప్పుడు గాయాలు కూడా అయినాయి. సార్ దగ్గర ఉన్నాను. కొన్ని రోజులు నేను పార్టీ కార్యాలయంలో ఒక 10-12 మంది ఇంపార్టెంట్ మంది లోకేష్ కనుసంధంలోనే మేము కొంచెం భయపడింటే అక్కడే పెట్టుకున్నారు సార్ మాకు. తర్వాత బెంగళూరులో ఈ పక్క మన ఇప్పుడున్న రాంప్రసాద్ రెడ్డి, షాజహాన్ బాషా, ఈ పక్క చాలా మంది మమ్మల్ని అప్పుడు ఆశ్రయం ఇచ్చినారు సార్. బెంగళూరులో 150 మంది వరకు ఉన్నాం మేము. ఎన్ని రోజులు ఉన్నారు బయట? ఒక 25 డేస్ ఉన్నాను సార్. తర్వాత వినాయక చవితి వచ్చింటే నేను మామూలుగా పండగకి వినాయక చవితికి మామూలుగా విగ్రహాలు పంపిణీ, మట్టి విగ్రహాలు అవన్నీ ప్రోగ్రామ్ చేస్తాను సార్. అందుకని విగ్రహాల కోసం వచ్చింటే అది సడన్ గా అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 63 రోజులు ఉన్నాను సార్. సబ్ జైల్లో 63 రోజులు ఉన్నాను. ఇప్పుడు మీ గురించి మదనపల్లిలో ఒక మంచి ఏమంటే పఠాన్ ఖాదర్ ఖాన్ మైనార్టీ వ్యక్తి అయినా కూడా వినాయక చవితి పండుగలకు వస్తే మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారని, ప్రతి ఏటా ఇది నిరంతరం చేస్తారని చేస్తున్నారు కూడా. అంటే ఎందుకు మీకు ఆ థాట్ వచ్చింది? అంటే మీరు ఒక మైనార్టీ అయి ఉండి ప్రతి వినాయక చవితికి హిందువులకు మట్టి విగ్రహాలు ఇవ్వాలన్న థాట్ ఎలా వచ్చింది? అదేం లేదు సార్. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ముస్లిమ్స్ చాలా తక్కువ సార్. నాకు ఫ్రెండ్స్ కూడా నాకు తెలుగు కూడా చాలా అనర్గళంగా చాలా బాగా మాట్లాడతాను తెలుగు కూడా. చిన్నప్పటి నుంచి అలవాటు సార్. అట్లా అన్ని కులాల మతాలతో కలిసిమెలిసి ఉండాలా అనే ఒక తాపత్రయము ఒక బాగుంటుంది అనేది ఒక చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటే సార్. అది మా ఫ్యామిలీ తరఫున వచ్చింది. అందరితో మా ఫ్యామిలీలో మా వాళ్ళంతా చాలా బాగుంటారు సార్. నా ఫ్రెండ్ సుధాకర్ సార్, సుధీల సుధాకర్, ఆయన ఎస్సీ, నేను ముస్లిం. దాదాపు 30 years నుంచి మనము ఒకే మాట మీద ఉన్నాం సార్. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఆ పిల్లోడు ఏమన్నా చెప్పినా కూడా షేర్ చేసుకుంటాడు. ప్రతి విషయం కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు. నేను బాగా నమ్మిన వ్యక్తి
మా ఫ్యామిలీ తర్వాత నాకు దగ్గరగా నమ్మిన వ్యక్తి నా తమ్ముడు లాంటి సుధాకర్. అంటే ఎన్నేళ్లుగా ఈ మట్టి విగ్రహాలు పంపించేస్తున్నారు? అది 13 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు Continue గా. చెట్లు అవి ఇస్తానా సార్. మెయిన్ ఈ పిఓపి అవి ధర్మాకుల్స్ అవన్నీ చేస్తా ఉంటే ఈ మట్టి విగ్రహాలు వేయాలని ఒక మంచి మేధావి మీలాంటి వాడు సలహా ఇస్తే ఈ విధంగా కొంచెం ప్రజల్ని కొంచెం చైతన్యపరిచి ప్రజలు కొంచెం అవగాహన కల్పించాల ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలు దాదాపు 12 సంవత్సరాల నుంచి నా శక్తి మేర ఇస్తాను సార్. పూజ సామాగ్రి మట్టి విగ్రహాలు. ఇప్పుడు మీది హోటల్ తాజ్ గ్రూప్ అండి మీది? అవును సార్, తాజ్ హోటల్ సార్. అయితే మీరు మామూలుగా కరోనా సమయంలో కూడా ఈ మీ హోటల్స్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు విన్నాను. ఇందులో అంటే ఏమేమి చేశారండి అప్పుడు కరోనా అంటే సమయంలో? సార్ అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ లో భయపడేవాళ్ళు సార్. ఎవరు తిరిగే వాళ్ళు కూడా కాదు, చాలా భయభ్రాంతి గురి అయ్యే పరిస్థితి. నాకు అప్పటికి 6 హోటల్ ఉన్నాయి సార్. మదనపల్లి డాబా, ఇక్కడ ఆర్టీ బస్ స్టాండ్ ఈ పక్క 6 హోటల్ ఉన్నాయి. ఈ స్టాఫ్ కూడా 150 మంది ఉన్నారు. వాళ్ళకి డైలీ భోజనాలు పెట్టేదానికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. నేనే హోటల్ పెట్టుకొని ఏం చేయలేకపోతున్నానో, లోకల్లో పరిస్థితి ఎట్లుంది ప్రజలకు అప్పుడు సడన్ గా కర్ఫ్యూ ఇచ్చినారు సార్. ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 1000 మందికి తగ్గకుండా డ్రైవర్లకి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకు కొంచెం పనికి పోతే గడపని పూట గడవని వాళ్లకు మంచి మినిమం మా శక్తి మేర ఏదన్నా ఒక పూటైనా భోజనం అందించాలని ఫ్రెండ్స్ అందరితో నాతో పాటి ఇంకొంతమంది ఫ్రెండ్స్ దాతలు, అంటే డబ్బులు ఏం తీసుకోలేదు సార్ ఎవరి దగ్గర కూడా. నేను కొంతమంది ఫ్రెండ్స్ సహకారంతో ప్రతిరోజు 1000 మందికి తగ్గకుండా డైలీ ఇచ్చేవాళ్ళం సార్. మళ్ళీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో, మున్సిపాలిటీలో లేబర్స్ వాళ్ళందరితో కొంచెం నేను బాగుంటాను సార్ చేసి వాళ్ళకు కూడా నా శక్తి మేరకు ఇచ్చేసాను సార్, సర్వీస్ చేశాను. ఓకే పటాన్ గారు, ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైనార్టీ ఈక్వేషన్స్ లో భాగంగా మదనపల్లిని మైనార్టీలకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఆ ఎన్నికల్లో పఠాన్ ఖాదర్ ఖాన్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయాలని అధిష్టానం మీతో సంప్రదించినట్లు, అయితే చివరి నిమిషంలో ఎందుకు అది ఏం జరిగిందో ఏమో మీ అభ్యర్థిత్వం లాస్ట్ మూమెంట్ క్యాన్సిల్ అయినట్టు విపరీతమైన ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏం లేదు సార్. ఏం జరిగిందంటే మదనపల్లి నియోజకవర్గాన్ని మైనార్టీ వర్గాలకు ఇవ్వాలనే పార్టీ నిర్ణయించిన తర్వాత మదనపల్లిలో ఉన్న సీనియర్ లీడర్లు అందరికీ పార్టీ అధిష్టానం విజయవాడకు పిలిచిన తర్వాత కొంతమంది లీడర్లు నేను అంటే ఇష్టపడే వ్యక్తులు రెఫర్ చేసినారు సార్. పఠాన్ ఖాదర్ ఖాన్ అయితే సపోర్ట్ చేస్తాము, అది చేస్తున్నారని చెప్పి. తర్వాత రాష్ట్రంలో ఉండే మైనార్టీ లీడర్స్ అందరికీ పార్టీ మీటింగ్ పెట్టింది. ఇప్పుడు 3 నియోజకవర్గాల్లో ఇట్లా మేము ఒక 5 నియోజకవర్గాలు ఇస్తామన్నారు. తర్వాత కుదిర్చి 3 నియోజకవర్గాలు ఇచ్చినారు. అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు పార్టీలో సీనియర్ గా సిన్సియర్ గా పనిచేస్తారని పేరు పార్టీ ఒకసారి ఐడెంటిఫై చేసింది. వాస్తవమే సార్. నా పరిస్థితుల్లో అప్పుడు ఉండే నా పరిస్థితిని బట్టి మేమంతా షాజాన్ బాషాకి మద్దతు ఇచ్చి ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. అప్పుడు అయితే 2 ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి, మీరే చెప్పాలి ఇందులో ఏదో వాస్తవం. 100% ఒకటి, అధిష్టానము సమ్ అమౌంట్ డిపాజిట్ చేయమని చెప్పిందని మీకు, ఆ డబ్బు డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లోనే మీరు వెనకంజ వేయడంతో టికెట్ క్యాన్సిల్ అయిందని ఒకటి. 2, అప్పటికే అభ్యర్థిగా నియమించిన షాజహాన్ బాషా గారిని కొంత బెదిరించాలన్న ధోరణిలో కూడా మీకు టికెట్ ఆఫర్ చేశారన్న ప్రచారం ఉంది. రెండిట్లో ఏది నిజమంటారు? చాలా పొరపాటు సార్. ఒకసారి అధిష్టానం నిర్ణయించిన తర్వాత అది మార్పులు చేర్పులు ఏమి ఉండవు. అది ఊరికే ప్రత్యక్ష పార్టీలు, అధికార పార్టీ నాయకులు అప్పుడు చేసిన ఆరోపణలే తప్ప దీంట్లో వాస్తవం లేదు. అధిష్టానం ఒకసారి కన్ఫర్మ్ చేసేసింది. బట్ అప్పుడు ఊరికే అంతే. అది దాంట్లో నిజాలు ఏమి లేవు సార్. డబ్బు డిపాజిట్ చేయనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు డబ్బు డిపాజిట్ చేసి అడిగే ప్రసక్తే లేదు, అడగదు. అది ఊరికే ఆరోపణలే అని నేను చెప్పు. ఓకే, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపుకి మీరు కృషి చేశారని గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రమాణపూర్వకంగా అందరికి నమస్కారం చేస్తాను. ఫస్ట్ మదనపల్లి నియోజకవర్గంలోనే షాజహాన్ బాషా ఆఫీస్ లో అందరు లీడర్ల సమక్షంలో అప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితి ఉంది. చాలా భయభ్రాంతులు గురి అయ్యేది జగన్ పీరియడ్ లో. మీరు తెలుసు మీకు. ఫస్ట్ నేనే సార్ మదనపల్లి చరిత్రలో ముస్లింస్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించుకుంటా ఉన్నారని మీరు మీడియాలో కూడా వచ్చింది. నేనే ఫస్ట్ మాట్లాడింది నేనే, చెప్పింది కూడా నేనే. షాజహాన్ బాషా గెలుస్తున్నాడు
మదనపల్లిలో ముస్లింస్ ఎక్కువ శాతం ఓట్లు వేసి గెలిపించుకుంటారని చెప్పి ఫస్ట్ మొట్టమొదటిగా ప్రచారం చేసింది నేనే. తర్వాత కొంతమంది నాయకులు ఆరోపిస్తే 5 లక్షలకి 25 లక్షలు నేను పందెం కడతానని చెప్తే కూడా అప్పుడు కూడా నాకు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా కేసు కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ నేనే ముందరుండి చెప్పినాను, నేనే నా శక్తి మేర పని చేసినాను. ఎవరు ఏం చెప్పుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా ఎమ్మెల్యే గారికి, పార్టీకి, నాకు తెలుసు ఏం రాని. అయితే ఇంకోటి ప్రచారంలో ఉంది కరణ్ గారు, మీరే చెప్పాలి దీనికి క్లారిఫై. ఇప్పుడు ఆ ఎన్నికల్లో రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ హవా, కూటమి ప్రభుత్వం మొత్తం హవా లేపి దాదాపు 164 సీట్లేమో గెలిచింది. దీంతో మీరు భారీగా సంబరాలు చేసుకున్నారు. అయితే మదనపల్లిలో గెలుపుపై మాత్రం మీరేదో గుండెలో బాదుకున్నట్లు మీరు కొంతమంది ఆరోపణలు చేశారు. ఇది నిజమా కాదా మీరే చెప్పాలి. సార్, మీరు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, పనికరెడ్డి ఇంట్లో సుమారుగా 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందులో నేను కూడా ఉన్నా. ఫస్ట్ ఫ్యాన్ తీసి ఇంచి పగలగొట్టి ర్యాలీ పనికరెడ్డి సార్ కార్ తీసుకుని కారు మీద కూర్చొని జెండా పట్టుకొని కాన్స్టిట్యున్సీ మొత్తం మదనపల్లి తిరిగింది ఏకైక నాయకుడు నేనే సార్. అప్పటి సిఐ ఎరిషావల్లి ఎవరో ఉన్నారు, మార్కెట్ యార్డ్ ఎదురుగా నన్ను నిలబెట్టి నన్ను బెదిరించి, అప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తామంటే దౌర్జన్యంగా మాట్లాడితే కూడా మా సార్ ఉన్నాడు, మా గురువు పనికరెడ్డి, లీడర్స్ అంతా ఉన్నారు. ఊరంతా జెండా వేసుకొని తిరిగి ప్రచారంలో ఎక్కువగా సంబరాలు చేసుకుంది నేనే. లైవ్ కూడా పెట్టినాను. అది మీరు అడగడం దారుణమైన క్వశ్చన్ సార్. ఓకే అండి, ఇంకొకటి ఒకసారి స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మీకు టికెట్ ఆఫర్ చేస్తూ అప్పటి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి మదనపల్లి శ్రీకృష్ణ లాడ్జిలో మీతో సంప్రదించిన మాట నిజమా కాదా చెప్పండి. సార్, మదనపల్లికి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధులు రావడం జరిగింది సార్. కొంతమంది దీపక్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి అందరూ వచ్చినారు. వచ్చి పార్టీకి పని చేయండి, మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పి అందరితో సంప్రదింపులు చేసి అందరూ ఉన్నారు. అప్పుడు దాంట్లో మాట్లాడినారు. నన్ను కూడా పిలిచినారు. తప్పకుండా సార్, నాకు శక్తి మేర ఆర్థికంగాను అన్ని విధాలుగా పార్టీకి సాయం చేస్తాను, పార్టీకి అంటే నాకు ప్రాణం అని చెప్పి పార్టీకి పని చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా పనిచేస్తాం సార్. అయితే మీరు అప్పుడు ఇంకా టికెట్ నాకే కన్ఫర్మ్ అయిపోయిందన్న ధీమాతో మీరు అప్పటి వైసీపీ ముఖ్య నాయకుడుతో మీరు టచ్లోకి వెళ్ళారని, ఆయన ద్వారా డిపాజిట్లు మీరు వేయించుకొని ఎన్నికల చివరి మూమెంట్ లో మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా అనుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ నాయకులతో మాట్లాడినట్టు కాల్ రికార్డు కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏ రికార్డు ఉన్నాయా ఏముంటే కూడా చెప్పండి సార్. నేను తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తని, అంతకు మించి ఏమీ లేదు. నాకు దాదాపు 12 హోటల్ ఉన్నాయి. వైసీపీ పీరియడ్ లో 3 సంవత్సరాలు సరిగ్గా నేను వ్యాపారమే చేసుకోలేదు సార్. మా రైతు కుటుంబము, నాకు జరిగే 60 హోటల్ అన్ని ధ్వంసం చేసి నానా ఇబ్బందులు పడి కేసులు పెట్టి 10 గంటలకు హోటల్ మూసి ప్రతిరోజు డిఎస్పీ సిఐ నా హోటల్ వచ్చి మూస్తా ఉండేవాళ్ళు సార్. అన్ని రికార్డ్స్ నేను ఇస్తా, మీరు ఇచ్చేది కదా సార్, నేను ఇస్తా. ఎంత ఇబ్బంది పడినానో, ఎంత సఫర్ అయినానో వైసీపీ హయాంలో నేను ఎంత సఫర్ అయినానో నేను చేశారు. అది ఊరికి ఆరోపణలు తప్ప నిజం లేదు సార్. అట్లా వస్తే కూడా నేను డైరెక్ట్ గా పార్టీకి చెప్పేవాడిని ఇట్లా జరుగుతుందని. పార్టీ నమ్మి నన్ను ఏమైనా సంప్రదిస్తే గానీ, ఇంకోటి పార్టీ ఏం చెప్పినా కూడా తుచ్చ తప్పకుండా పార్టీ చేయడం తప్ప ఇట్లా చిల్లర పనులు అన్ని చేసే సాంప్రదాయము లేదు, ఆ కుటుంబము కాదు, అట్ట వ్యక్తి కానే కాదు. ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్ ఫారూక్ గారు తెలుగుదేశం సార్. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు భక్తుడిని. అయితే ఇంకొకటి కూడా మీ మీద ఆరోపణలు ఒకటి వచ్చింది పఠాన్ గారు, మీరే చెప్పాలి. మదనపల్లిలో జరిగే రాజకీయ సంబంధించిన ఏమైనా అంశాలని మీరు మంత్రి ఫారూక్ దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి అధిష్టానానికి ఉప్పందిస్తున్నారన్న ఆరోపణలు ఉంది. మదనపల్లిలో ఏం జరుగుతాను సార్ మీకేం అందరికి తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, పార్టీ ఏమి జరగలేదు. చాలా సంబరంగా ఉంది, ఏమి జరగలేదు, చాలా బాగుండారు. ఊరికే ఈ ఆరోపణలు తప్ప ఏమీ లేదు. చెప్పండి, నిజమే సార్. ఖాన్ అంటే నిజమే అని చెప్పాను, మాట్లాడేది నిజమో. ఏం జరగలేదు. కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వాటి ఒకరి మధ్య ఒకరు ఇచ్చేస్తారు తప్ప పార్టీకి ఈ మదనపల్లి ఉండే పార్టీని దీనికి ఏ మాత్రం లేదు. అంతా బాగా సజావుగా ఉంది, అంతా సెటరేట్ అయిపోయింది. దేవుని వల్ల అందరూ బాగుంటారు. పార్టీని అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంతకు నాకు క్లారిటీ ఇలా, మీకు హజ్ కమిటీ సభ్యులుగా హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులుగా పదవి రావడానికి కీలక పాత్ర ఎవరు వ్యవహరించారన్న విషయంగా నాకు క్లారిటీ రాలేదు.
ఒకసారి ఏమో మీటింగ్ లో లోకల్ ఎమ్మెల్యే గారు నేనే ఇప్పించానన్నారు, ఒకసారి ఏమో మంత్రి ఫారూక్ గారు ఇప్పించారన్నారు. ఇంతకు ఎవరు మీకు ఈ పదవి ఇప్పించారు? సార్ నాకు పార్టీ గుర్తించి చంద్రబాబు నాయుడు ఇచ్చినారు, దానికి 13 మంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేసినారు సార్. చిత్తూరు ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, పీలేరు ఎమ్మెల్యే, కందిగుంట కదిరి ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే, ఇక్కడ పుంగనూరు తమళ్లపల్లి ఇన్ఛార్జీలు అందరికి ఫోన్ చేస్తే ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. 13 మంది ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన లెటర్ కాకుండా నేను ఒక మంచిగా చేసినామని చెప్పి పార్టీ అధిష్టానమే ఫోన్ చేస్తే అందరూ మా ఖాన్ అయితే పర్వాలేదు చెప్పి అందరూ 13 మంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేసినారు. ఎవిడెన్స్ కూడా ఇస్తాను మీకు కావాలండి. అయితే మీకు పదవి రావడం ముందు వరకు పఠాన్ ఖాదర్ గారు మదనపల్లి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉన్నదని, ఆ గ్రూప్ లో ఈయన కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, అంటే గ్రూప్ అంటే చిన్నబాబు అంట ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, అందులో మీరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని, ఈ కారణంగా మీకు ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏమీ లేదు సార్. వాస్తవాలన్నీ మీరు నిజ వాస్తవాలు చెప్తారు, మీతో మాట్లాడలేము మేము. నిజం ఏమంటే ఊరికే ఇప్పుడు పోకుంటే ఏదో చెప్తారు అది చేస్తారని చెప్పి ఎవరెవరు పనుల మీద వాళ్ళు ఉన్నారో, ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత పార్టీ కొత్త కాబట్టి అందరినీ కలుపుకొని సుడిగాలి పర్యటన చేస్తున్నప్పుడు కొంత మేర మేము పోకపోవడం నిజమే. కాకపోతే ఆయనకి, నాకు, చిన్నబాబుకు, ఆయనకి, పార్టీకి, ఆయనకి ఏమీ లేదు. అంతా క్లియర్ గా ఉంది. కలిసిపోయారండి ఎమ్మెల్యే అందరూ కలిసే ఉన్నారు సార్. కలిసి ఉండేది నిజం చెప్పండి. మొదట్లోనే అడిగా సార్, చెప్పండి. ఒకటి సార్, ప్రజలు చూస్తా అంటారు, నేను ఏమంటానంటే ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 20-30 రోజులు దగ్గరుండి మేమంతా పనిచేసినాం. ఆయనకు తెలుసు మా వరకు ఆర్థికంగాను మా శక్తి మేరకు పనిచేసినాం. తప్పకుండా మా ప్రయత్నం అంతా ఆయన గెలవాలనే చేసినాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు, మీకు మనసు నొప్పిని కూడా నొప్పించవచ్చు, కానీ నిజాయితీగా సమాధానం చెప్పండి. 2013 అనుకుంటా మీరు పోతపోలు సర్పంచ్ గా పనిచేసే సమయంలో మీరు అక్కడ ఏం పనులు చేయకుండా ఏమి పనులు చేసినట్లు రాసి కోట్లాది రూపాయలు దండుకున్నారని, అవినీతి అక్రమార్జన ఆర్జించారని మీ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇందులో వాస్తవం ఎంత? ఏం సార్, ఏం క్వశ్చన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు ఇంత దరిద్రమైన క్వశ్చన్ నేను ఇంత ఇంటర్వ్యూలో చూడలేదు సార్. నేను నిజాయితీ పరుడు సార్. పోతపోలు పంచాయతీ అనేది చాలా చిన్న పంచాయతీ. ఆడ ఏమి వనరులు ఆర్థికంగా ఏమి తినేసి అంత ఆర్థికంగా వనరులు మున్సిపాలిటీ కాదు సార్. ఇది చిన్న పంచాయతీ. అది కాక 24 పల్లీలు ఉన్నాయి, లోకల్ అథారిటీ ఉంది, దాంట్లో 13 పల్లీలు ఉన్నాయి. ఆ చిన్న పంచాయతీ ఇన్కమ్ సోర్స్ ఏముండదు, ఏ మాత్రము దాంట్లో ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ రాని పంచాయతీలో కోట్లు ఎట్లా వస్తాయి సార్? అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిగా 2 సార్లు మా పంచాయతీకి తీసుకొని పోయినాను. జెడ్పీ చైర్మన్ ఆయన సహకారంతో 9 సార్లు నా పంచాయతీకి వచ్చి సుమారు 50 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది. నేను అక్కడ ప్రత్యక్షంగా ఆ వర్కుల్లో కూడా ఒక్క వర్క్ కూడా నేను చేయలేదు. ఏ పని కూడా ఇంతవరకు మా పంచాయతీలో పని చేయలేదు. లాస్ట్ లో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు 25 లక్షల రూపాయలు పనులు చేస్తే అది ఇంతవరకు నాకు డబ్బులు. చెక్పోర్ ఎందుకండి రద్దయింది? చెక్పోర్ ఎందుకు రద్దయిందంటే దాని గురించి చెప్తాను సార్. చెప్పండి. అప్పటి పరిస్థితిలో ఎండిఓ అదే ఆఫీసర్లకి నాకు కొంచెం సఖ్యత లేదు. నేను ఏసీబీ పట్టించినాను సార్ అప్పుడు ఆర్డబ్ల్యూసీఐకి. అప్పుడు ఉండే పరిస్థితుల్లో ఫస్ట్ సర్పంచ్ కొత్తలోనే 1 వారం 15 రోజుల్లో నేను ఏసీబీ పట్టించినాను ఒక ఆఫీసర్ని. అప్పటి నుంచి అధికారుల నిర్లక్ష్యంతో నేను ఈ రికార్డ్స్ అవన్నీ చూసేది లేదు సార్. ఏమున్నది అని చెప్పి చేసేది లేదు. బట్ సార్ ఎండిఓ, ఈఓ, అడ్డి ఆఫీసర్స్ అందరూ కలిసి మన ఇబ్బంది పెట్టించాలని చెక్పోర్ రద్దుకు సిఫార్సు చేసినారు. సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనేమన్నా తప్పు చేసిండే కదా భయపడి అని చెప్పి ఎంక్వైరీ చేసినారు. డిఎల్పీకి ఎంక్వైరీ చేసి డిపిఓ అప్పుడు డిపిఓ డిఎల్పిఓ 5 మంది ఆఫీసర్లు వచ్చి పంచాయతీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఏం తప్పు జరగలేదని చెప్పి చెక్పోర్ రద్దు సిఫార్సు చేసినారు. మదనపల్లి లీడర్స్ అందరూ ఆ పిల్లోడు ఎందుకు చేస్తాడు అట్లా, అది ఏం చేయరు, ఆడ ఏముందని చెప్పి అవన్నీ పరిశీలించిన తర్వాత అది ఏం లేదని చెప్పి మళ్ళా దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మీకు పోతపోల్లో భూములు ఉన్నాయండి? ఉన్నాయి సార్. తోటలు ఉన్నాయి, మామిడి తోట ఉంది, భూములు ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కు ముందు అనుకుంటా ఏదో షార్ట్ సర్క్యూట్ లేదా ఆకతాయిలో 2-3 మామిడి చెట్లు కాలిస్తే మీరు నా ప్రత్యర్థులు నా మామిడి తోటపై ధ్వంసం చేసి మొత్తం అగ్గి పెట్టేశారని మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులందరినీ పిలిపించి సానుభూతి పొందేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. దారుణం సార్. మాకు 90 ఎకరాల భూమి ఉంది.
మాది పెద్ద కుటుంబం. రోడ్డు ఇప్పుడు ఉండే కాలనీ ఇంటి పక్కనే మాకు 30 ఎకరాల భూమి ఉంది. అక్కడ 6 ఎకరాలు తోట మొత్తం ధ్వంసం చేశారు. 6 ఎకరాలు ఆ తోట ధ్వంసం అయినప్పుడు అప్పటి మా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ జమల్పడి రమేష్ అన్న, మా పీలేరు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కిషోర్ అన్న, మదన్పల్లి లీడర్లు శ్రీనివాసులు రెడ్డి అందరూ వచ్చి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కాదు, అది కావాలని అప్పుడు కాల్ చేసి చాలా నష్టపరిచినారు. చాలా మంది మీడియా కూడా ప్రత్యక్షంగా వచ్చి చూసింది సార్ ఏం చేసినారని. కావాలంటే వీడియోస్ అన్ని మీకు ఇప్పుడే చూపిస్తాను ఏమేమి జరిగిందని. కేసు పెట్టినాము. కేసు పెట్టిన తర్వాత అప్పుడున్న అధికార పార్టీ కరెంటుతో ప్రాబ్లం జరిగిందని నా మీద కేసు పెట్టడం జరిగింది. 23 కేసులు ఉన్నాయి సార్ నా మీద. అది కూడా ఒకటి. నా తోపు కాల్ చేసింది కాక నేను మళ్ళీ ఇదంతా ఆర్డీఓ కలిసాను, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసాను, మా లీడర్లు అందరికి తీసుకొని పోయి చూపిస్తే తర్వాత రివర్స్ నా మీద కేసు పెట్టడం జరిగింది. ఇది 2-3 చెట్లు పెట్టేది సార్, తోపు మొత్తం కాల్పిండేది. మీడియా మొత్తం వచ్చి చూసారు ఏం జరిగిందని. మొత్తం 8 సంవత్సరాల చెట్లు అవి. మంచి కాపు కరెక్ట్ ఇటువంటి పరిస్థితుల్లో మంచి కాపు వచ్చినప్పుడు పోయింది కాల్ చేసింది. మీరు దాదాపు 20 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదండి? అవును సార్. అయితే పఠాన్ ఖాదర్ ఖాన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎక్కువగా పుసుకొని తిరుగుతారన్న ప్రచారం ఉంది. వాస్తవం యాడ్ ఆఫ్ ఫంక్షన్స్ కు నాది హోటల్ వ్యాపారం సార్. నాది హోటల్ వ్యాపారము. హోటల్ ప్రతి ఒక్కరు వస్తారు. ఆ హోటల్కి వచ్చినప్పుడు ఎవరో పనికిరాని వాళ్ళ ఫోటోలు తీసేదో, ఫంక్షన్స్ పోయిన ఫోటోలు తీసేదో అట్లా చేసి గ్రూపుల్లో దాంట్లో పెడతారు. నేను పక్కా తెలుగుదేశం సార్. నేను తెలుగుదేశం వాళ్ళు తప్ప అందరితో మాట్లాడతాను. నేను నరసింహారెడ్డితో మాట్లాడతా, కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడతా, కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడతా, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ ప్రజా సంఘాలతో అందరితో వ్యక్తిగతంగా నాకు ఎవరితో విరోధం లేదు. అందరితో బాగుంటా. అది ఆరోపణలే. ఎవరు నమ్మరు కూడా నమ్మరు సార్ మీరు ఇటువంటి క్వశ్చన్స్ వేస్తే. నేను అది వాస్తవమా కాదని మీరు చెప్పాలి. వాస్తవం కానే కాదు సార్, పచ్చి అబద్ధం సార్. ఓకే అండి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఇప్పుడు మీకు బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర హోటల్స్ ఉన్నాయి కదండి? సార్ మీరేదో కాలువను ఆక్రమించారనా లేకపోతే మీరు ఆ కాలువ మీద ఏదో కట్టారనేసి మున్సిపాలిటీ నుంచి జేసీబీ తీసుకుని వచ్చేదాన్ని కూలగొట్టాలని. అయితే దీని వెనకాల అంటే మీ కొంతమంది ఆరోపణలు చేయడం అంటే దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు అయితే వినిపించాయి. అది వాస్తవమో కాదు ఎంతవరకు తెలియదు. మీరు వెంటనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని బెదిరించి అప్పటికప్పుడు బండ్లను పంపించేశారని ప్రచారము, ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం ఎంత? బెంగళూరు బస్ స్టాండ్ లో రోడ్డుకుండే కాలువ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి బ్లాక్ అయిపోయింది. ఆ రోడ్ లో నీళ్లు పోకుంటే కొత్త ఎమ్మెల్యే గారు కొత్తగా రోడ్ వేయడం జరిగింది. బెంగళూరు బస్ స్టాండ్ లో ఏఆర్ మొబైల్స్ ముందర ఆ రోడ్ వేసిన తర్వాత ఈ వర్షాలకి రోడ్డు పొంగిపోయి వెనకాల వచ్చింది. ఇంకోటి హోటల్ వెనకాల కాలువ, బౌదా కాలువ పక్కన ఒక చిన్న కాలువ ఉంటుంది సార్, అది పూడిపోయింది. అది పూడిపోయిన తర్వాత ఈ చుట్టూ ఈ దాదాపు ఒక 8-9 కిలోమీటర్ కాలువ ఉండేది. అది పూడిపోయింది. అది నాన్ హోటల్ పెట్టుకుంటానా జేసీ వస్తుంది, అక్కడ వచ్చి తీసేసినారు. తీసేసిన తర్వాత కాలువ మొత్తం క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారికి పోయి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ వచ్చి పరిశీలించి కాలువ అంతా క్లీన్ చేయాలా, ఈ మొత్తం క్లీన్ చేయాలంటే దానికంతా ఒక షాపులలో నేను అంతా ఒప్పుకొని సమర్థించినాము. మనం దాంట్లో అక్రమం చేసింది లేదు, ఏం లేదు. మామూలుగా హోటల్ టైమింగ్ ఎంతవరకు ఉంది నైట్? సార్ నేను 2013 సర్పంచ్ అయిన తర్వాత హోటల్ టైమింగ్ ఎంత? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 12 గంటల వరకు రాష్ట్రంలో పర్మిషన్ తెచ్చింది నేనే సార్. ఇప్పుడు కూడా ఉంది అది నగరాలకి, పట్టణాలు లేదు. 12 గంటల వరకు మీకు జీవో కూడా ఇచ్చినారు, నేను ఇచ్చినట్టే. 12 గంటల వరకు టైం ఇచ్చినారు. దాన్ని బట్టి నేను కూడా 12 వరకు నడుపుతా ఉండేవాడిని. కానీ పఠాన్ ఖాన్ 2 గంటల వరకు నడుపుతారంటే ఎవరన్నా పోలీసులు అధికారులు వస్తే అధికారంలో ఉండేది మేము ఫస్ట్ పో అనేసి వాళ్ళని దౌర్జన్యంగా తరుముతారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం అంటారు. పొరపాటు సార్. గత 5 సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితి వాస్తవమే. మొన్న ఇప్పుడు 10:30కే డిఎస్పీ గారు వచ్చి ఈ శాంతి భద్రత వల్ల ట్రాఫిక్ వల్ల 10:30కే మూసేయమని పిలిచి షాపులందరికి పిలిస్తే నేను కూడా తప్పకుండా 10:30కి మోహేస్తాం సార్ అంటే 10:30కి మోహేస్తాము. ఇప్పుడు ఈ రైతులు వీళ్ళంతా 11 గంటలకు అట్లా లోపల ట్రాక్టర్లు అవి వస్తాయి సార్. ఒక అర్ధ గంట ఎట్లా మోహేస్తాము. నన్ను స్పెసిఫిక్ గా 12 వరకు ఎందుకు పెడతారు సార్? అది ఊరికి ఆరోపణ సార్. ఓకే, మీరు ఇటీవలే రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత ఈ మధ్యనే కొంతమంది రాయలసీమలో చాలా మందిని మీరు హజ్ యాత్ర కూడా పంపారనుకుంటా. దాదాపు కొన్ని 100లోనో 1000లోనో పంపారనుకుంటా.
అయితే ఈ సంవత్సరము ఆ హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళకి ఇప్పటివరకు కొంతమందికి సబ్సిడీలు పడలేదని ఓ ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్ ముందు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మక్కాకు పోయి యాత్రికులకు ₹1,00,000 మనము సబ్సిడీ ఇస్తామని చెప్పి, అది విజయవాడ నుంచి పోయే వాళ్ళకి మాత్రమే చేస్తారు అనుకున్నాము. కాకపోతే మనకు సౌకర్యం లేనందువలన బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు, చెన్నై నుంచి పోయినారు. మన రాష్ట్రం నుంచి 1618 మంది యాత్రికులు పోయినారు. మేమే ముందరుండి అన్ని కార్యక్రమాలు చేసాము. అది ప్రాసెస్ లో ఉంది సార్. డబ్బులు సబ్సిడీ గురించి డిస్కషన్ లో ఉంది. తప్పకుండా సార్ ఇప్పుడు 15వ తేదీ మాకంతా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 15వ తేదీ ఈ విషయం మాట్లాడడానికి కూడా మేమంతా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నాం. తప్పకుండా సార్ చెప్పినట్టు ఆ ₹1,00,000 ఇచ్చేదానికి మా శక్తి మేర ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ కొత్తగా హజ్ యాత్రకు పోయే వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పిస్తారు, వాళ్ళకి ఏ రకంగా సౌకర్యాలు కల్పిస్తారు, ఇంకా వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు మెరుగుపరిచే అవకాశం ఉన్నాయా, అకామిడేషన్ కానీ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మెయిన్ మక్కాకు పోయే చాలా పవిత్రమైన యాత్ర సార్. మా ముస్లిమ్స్ కి చాలా పవిత్రమైన. హజ్జుకు పోయే వాళ్ళు ఎవరైనా కానీ సొంత డబ్బులతో ఎవరి మీద ఆధారపడి ఎవరు అప్పు తీసుకొని ఎవరు పోరు సార్. స్వతహాగా సంపాదించుకొని కష్టార్జిత డబ్బులతో మక్కా యాత్రకు పోతారు. అది ఎవరు సబ్సిడీ కోసం ఆశించరు. అయినా పేదవారికి సహాయం అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో మైనార్టీలకు సేవ చేయాలా, మైనార్టీలు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వతహాగా సబ్సిడీ నేను ₹1,00,000 ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. 2026లో ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు ప్రోగ్రాము. ఈసారి 1618 పోయింది. మా కోట దాదాపు 3000 పైన ఏమో వస్తుంది. దానికి మించి మనం ఈసారి ఎక్కువ యాత్రికులు పోయేదానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. తప్పకుండా వాళ్ళకి ఎంత వీలైతే వరకు మనం సర్వీస్ చేసేదానికి ముందున్నాము. ఆ దేవుడు నాకు కూడా ఒక మంచి భాగ్యం కల్పించినాడు. సర్వీస్ చేసేదానికి మంచి పోస్ట్ ఇచ్చినాడు. నా మేరకు ఈ సొసైటీలు అన్ని పికప్ చేసి ఈ అన్నమయ్య జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ కొంచెం మోటివేట్ చేసుకొని మక్కా పోయేదానికి ఒక మంచి ప్రణాళికబద్ధంగా యాత్రికులు ఎక్కువ పోయే విధంగా పేదవారికి కూడా ఎంకరేజ్ చేసి ఒక మంచి ప్లాన్ గా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం సార్ హజ్ కమిటీ ద్వారా. ఓకే, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఫైనల్ గా ఒకటి అడుగుతాను, చెప్పండి స్ట్రైట్ గా. ఇది మాత్రం నిజాయితీగానే చెప్పాలి. మీరు మదనపల్లె తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని, ఏమి ఒకరికంటే ఒకరికి పడదని, ప్రోగ్రాంలు చేపట్టాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని పట్టణంలో తీవ్ర స్థాయిగా చర్చ ఉంది, ప్రచారం ఉంది. ఒక సీనియర్ టీడీపీ నాయకుడిగా ఇందులో వాస్తవం ఉందా లేదా స్ట్రైట్ గా చెప్పండి సార్. దొంగ తిరుగుడు వద్దు. కొంత అయితే ఉంది సార్, లేదని చెప్పడం లేదు. ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో పార్టీకి నిలబడి పనిచేసి చాలా ఇబ్బంది పడి ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడి ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది తెర వెనుక ఉండిపోవడం కొంచెం బాధాకరమైన విషయమే. ఇప్పుడు దొమ్మలపాటి రమేష్, బాబురెడ్డి, చిన్నబాబు ఇటువంటి చాలా మంది సీనియర్ నాయకులు మాలాంటి వాళ్ళందరికీ సెకండ్ క్యాడర్ అందరికీ కోఆర్డినేట్ చేసుకొని వైసీపీ ఉన్నప్పుడు చాలా బలంగా పనిచేయడం జరిగింది. తర్వాత ఈ సమీకరణల వల్ల కొంతమంది ఇబ్బంది పడింది వాస్తవమే. కాకపోతే అధిష్టానం అన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అంతా యూనిటీగానే ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, పఠాన్ ఖదర్ గారు, మీ మీద ఒక చిన్న ఆరోపణ ఉందండి. అది ఆరోపణ మీరే క్లారిటీ చేయాలా. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాకు తెలిసి సొంత పార్టీలో కూడా ఎవరికి పనులు జరగల వైసీపీలో. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే అస్సలు పనులు జరగల. కానీ పఠాన్ ఖదర్ ఖాన్ అప్పటి ఎమ్మెల్యేకి ఏం మాయ చేశాడో, ఏం మంత్రం చేశాడో కానీ పఠాన్ ఖాన్ ఏం పని చెప్పినా, ఏ ఫైల్ పెట్టా క్లియర్ అయిపోతుందన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవమేనంట. చాలా దారుణమైన మాట సార్. ఎమ్మెల్యేకి నాకు మాటలే లేవు. ఆయన దగ్గర పోతే అప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరు పోయినా కూడా నువ్వు టీడీపీనా వైసీపీనా అని తరిమేసే వ్యక్తిని నేను పోయి ఏం పనులు చేసుకుంటాను సార్. ఓకేనా? ఇప్పుడు మీరు 4-5 ఇల్లు కట్టారు, ప్రతి ఇంటికి నేను అన్ని రికార్డు పరంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఇచ్చినారు సార్. ఏ విధంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి అడగల. మీకు ఎమ్మెల్యేకి నాకు మాటలు లేవు. ఆయన వైసీపీ, నేను టీడీపీ. ఎన్నో సార్లు నన్ను అడిగినాడు, పందెం కట్టు, నాకు 2 కోట్లు 5 కోట్లు బిల్డింగ్ అవుతుంది, నీ పార్టీ రాదని చెప్పి ఎన్నో సార్లు నన్ను నవాజ్ భాషనే పక్క బిల్డింగ్ 3 కోట్లు 4 కోట్లు అవుతుంది, నీకు దమ్ముంటే నీ పార్టీ రాదని పందెం కట్టు అని కూడా ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయి సార్. నేను పక్క తెలుగుదేశం పార్టీని
నేను వాళ్ళ దగ్గర పోయి ఏం పనులు చేసుకొని వచ్చాను సార్, ఏం పని చేసిస్తారు, నేనేం చేశానని? ఇల్లు కట్టుకోవాలంటే రికార్డ్స్ ఏమైనా ఇస్తారు, రికార్డ్ చేస్తారు, దాని ప్రకారం అంతా ప్లాన్ అప్రూవల్ కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాము. బోర్ వేసుకునే పని దేశం అంతా బోర్ వేసుకుంటాను, నేను వేసుకునే తప్పు ఇది నిజం కాదు. నేను చెప్పేది ఏమిటంటే అప్పుడు ఎమ్మెల్యేకి ఏం మాయ చేశారు? ఎమ్మెల్యే ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్ప టీడీపీ వాళ్ళకు దగ్గర రానిలేదు. మిమ్మల్ని రానిలేదంటారు? ఎవరికి రానిలేదు. టీడీపీ వాళ్ళంటే రావద్దండి. రానిపోతే మీ పని ఎట్లా చేస్తారు? ఏం పని జరిగింది సార్ నాది ఏం పని జరిగింది? హోటల్ ధ్వంసం చేయడమా, కాలో పెరగడమా, హోటల్ మూపించడమా, ఇన్కమ్ ట్యాక్స్ రావడమా, లేకుంటే సేల్ ట్యాక్స్ రావడం లేదా, హోటల్ సీజ్ చేయడమా, మున్సిపాలిటీ వాళ్ళు రావడమా, హోటల్ ధ్వంసం చేసి 10 గంటలకు మూపించడమా, డిఎస్పీ వచ్చి ఎస్ఐ సిఐ వచ్చి స్టాఫ్ ఈ రోజు ఎత్తుకొని పోయి స్టేషన్లో కూర్చోబెట్టడమా, కేసులు పెట్టడమా, ఏం జరిగింది సార్? కేవలం తెలుగుదేశం పార్టీ అని తప్ప నేను తెలుగుదేశం పార్టీ ఓడిపోతానే నా హోటల్కి అంతా ఇల్లు కలర్ కొట్టినా. చంద్రబాబు నాయుడు నా స్కానర్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుని బతికిన 4 సంవత్సరాలు. టోటల్ గా నేను పార్టీ మీదే ధ్యాసతో ఉండిపోయినాను. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు, బట్ వ్యక్తిగతంగా మాట్లాడతాం అంత తప్ప వాళ్ళకి నాకు ఏమీ లేదు, అందరితో మాట్లాడతాను. ఓకే అండి, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు.